మహాబలిపురం వద్దు. చిల్డ్రన్స్ పార్క్? నేను చెన్నైలోనే చదువుకున్నాను. మీరు చెప్పిన స్థలాలన్నీ నేను చూశాను. ఏమండి, అనాథ శరణాలయానికి వెళ్దామా? అదా సంగతి. అక్కడికి వెళ్ళి నీకు నచ్చిన ఓ బిడ్డని తీసుకొని పెంచుకుందామని. అదే కదా నీ ప్లాన్? సరే, పడుకో. నమస్కారం అండి. నమస్కారం. మేము ఓ బిడ్డను దత్తత తీసుకోవడానికి వచ్చాం. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి మాత్రమే మేము పిల్లల్ని ఇస్తాం. మీరు వెళ్ళి పిల్లల్ని చూడండి. బాబు, బాబు, నీ పేరేంటి? జైన్. ఏమండి, మీరు పిల్లల్ని చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కూర్చోండి. పిల్లల్ని చూసారా? 4-5 ఏళ్ల కిందట ఒక బిడ్డను తీసుకొచ్చాం. జైన్ అని పేరు కూడా పెట్టాం. ఆ బిడ్డకు మీరేమవుతారు? ఆ బిడ్డ నా ఫ్రెండ్ కొడుకు. పోయిన నెలే దత్తతకిచ్చాం. వాళ్ళు దుబాయ్లో ఉంటారు. రంజని, పిల్లాన్ని సెలెక్ట్ చేసావా? నాకెవరూ నచ్చడం లేదండి. పిల్లలు చాలా బాగున్నారు కదా. వద్దండి, ఇంకోసారి వద్దాం. పదండి. సరే. ఏమైంది సార్? కార్పొరేటర్ పాడైంది. మమ్మల్ని హెల్ప్ చేయమంటారా?
శాలిని, దుబాయ్ శాలిని. వస్తుంది, మెల్లగా వస్తుంది. నాకు వేరే ఏ పని లేదనుకుంటున్నావా? అది రాఘవ వద్దు, నువ్వు నాకు ఇంకేమీ చెప్పొద్దు. నా భూమిని అమ్మేసి డబ్బు తీసుకుని వస్తే నువ్వు నీ మొగుడు కలిసి నన్ను మోసం చేస్తారా? నేనెవరో నీకు తెలుసా? గన్ రాఘవ, నిన్ను నీ మొగుడిని ఇద్దరిని కాల్చి పారేస్తాను. ఆయన లేరు. లేడా? ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. దుబాయ్కా? నన్ను తీసుకెళ్లకుండానా? వెళ్ళిపోయాడా ఆడు? అనవసరంగా మీరెందుకండి బాధపడతారు రాఘవల్ గారు? ఆయన నన్ను వదిలిపెట్టేశారు. దేనికి? మీరు కొంతకాలంగా ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నారు కదా, అందుకు నన్ను అనుమానించారు. ఏంటి? ఒక వారంలోకి ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పారు. అయ్యో, ఒరే రాఘవ, నీ కారణంగా ఈ పిల్ల జీవితం నాశనమైంది. నువ్వు ఇలా చేయడం ఏం బాగలేదు రాఘవ. దానికి నేనేం చేయాలి? నువ్వు తాళి కట్టాలి. ఏమండి, ఒక 5 నిమిషాలు ఇప్పుడే వస్తాను. ఎందుకు చేసుకోవాలి? నేను సామాన్లు తీసుకుని వస్తాను. అయ్యో, ఇంకా నువ్వు చెప్పేదేమీ లేదు. రిజిస్టర్ ఆఫీస్ పక్కనే ఉంది, పెళ్లి చేసుకుంది. పద 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 పద. అయ్యో, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే గన్ తీసుకుని వచ్చేవాడిని. మళ్ళీ తాగడం మొదలు పెట్టారా? నీ గురించి ఆలోచిస్తూ తాగాను. నేను సంతోషంగానే ఉన్నానని ఎన్నిసార్లు చెప్పాలి? రంజని, మీ ఇంటికి వెళ్ళిపో. మరొకరిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి తల్లిక. ఆ బిడ్డని నేను చూడాలి. ఇవాళ మందు బాగా ఎక్కువైనట్టుంది. రంజని, ఏమండి, ఇంకా నన్ను మీరు బాధ పెట్టకండి. ఇక్కడ నేను ఉండటం మీకు ఇష్టం లేకపోతే ఒక పని చేయండి, చంపండి, నన్ను చంపేయండి. మనల్ని ఇద్దరినీ వెంటనే బయలుదేరి రమ్మని అల్లుడు గారు టెలిగ్రామ్ ఇచ్చారెందుకో? నాకు విషయం అర్థమైందిలేండి. ఏంటది? పాపను పంపడానికి. పాపని పంపించడానికే? ప్రసవం కోసమేనా? అవును. అమ్మా, 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 నాన్న ఎలా ఉన్నారు? మేమే రావాలనుకున్నావమ్మా. ఇంతలోనే టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? అవునమ్మా, వెంటనే రమ్మని చెప్పారు. మేము ఆఫీసుకి వెళ్ళి అల్లుడు గారిని కలిసే వస్తున్నాం. వేణు అన్ని విషయాలు చెప్పాడు. మీకిప్పుడు సంతోషమేనా? అమ్మా, దయచేసి నా మాట విను. నాకు ఈ పెళ్ళొద్దమ్మా. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు ముందులే.